వడలు చేసినప్పుడు ఆ వడలైతే ఆయిల్ పీల్చకుండా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో చూద్దాం. వడలు ఫ్లఫీగా రావాలంటే అచ్చం హోటల్ స్టైల్‌లో రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. మార్నింగ్ అయితే వడ ప్రిపేర్ చేశానండి. మధ్యాహ్నానికైతే ఇలా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఈవినింగ్ టైంలో అయితే స్నాక్ ఐటెమ్ అయితే మక్కచూడ ప్రిపేర్ చేశాను. ఈరోజైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేడవ్వాలండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఇలా నేనైతే బయట అయితే కార్న్‌ఫ్లేక్స్ అయితే తీసుకొచ్చానండి. వాటిని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇలా ఆయిల్లోకి అయితే మనం కార్న్‌ఫ్లేక్స్ అయితే కొద్దిగా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవద్దండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఇలా ఒకసారి అటు ఇటు కలుపుకోవాలండి. కలిపిన తర్వాత వాటినైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక వేయించుకున్న తర్వాత వీటినైతే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా మనం స్టెయినర్ సాయంతో ఇలా తీసుకొని ఇందులో వేసుకుంటే ఆయిల్ అంతా మనకైతే కింద అడిసిపోతుంది కాబట్టి వీటిని తర్వాత బౌల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈరోజైతే ఇలా కార్న్‌ఫ్లేక్స్ అయితే రెడీ చేస్తున్నానండి పిల్లల కోసం అయితే. ఇక పిల్లల కోసం రోజొక వెరైటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి నేను ఈరోజైతే పల్లీలు అయితే వేస్తున్నానండి. ఈ పల్లీలు అయితే కొద్దిగా వేసుకొని వాటినైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత ఒక స్టెయినర్‌లోకి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ అందులోకి కొంచెం పుట్నాలు అయితే వేస్తున్నాను. పుట్నాలను కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత వాటిని కూడా ఇదే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే వేయించడం అయితే కంప్లీట్ అయింది కదా. ఇవి చల్లారక ముందే ఇందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇక వేసుకొని మంచిగా వీటిని మిక్స్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇంకా ఇందులోకి అయితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కానీ ఈరోజైతే నేను వీటితోనే చేస్తున్నానండి. పిల్లల కోసం అయితే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి. ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక బాక్స్లోకి తీసుకుంటే ఇవైతే 1 మంత్ వరకైనా నిలవ ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడైతే కార్న్‌ఫ్లేక్స్ అయితే ఇక రెడీ అయిపోయింది కదా. మక్కచూడ అంటారండి దీన్ని. ఇలా ఒక స్టీల్ డబ్బాలో అయితే పోసి పెడుతున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే వడ ప్రిపేర్ చేశానండి. వడ చాలా స్మూత్గా రావాలంటే ఎలా టిప్స్ పాటించాలో చూద్దాం. అస్సలు ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి వడనైతే. ఇలా మిక్సీ బౌల్లోకి ముందు రోజు నానబెట్టుకున్న మినపగుళ్ళు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అయితే నేను రైస్ వేసి నానబెట్టానండి. అందులోకి మంచిగా వస్తాయి మనకైతే వడలైతే. అందులోకి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ అయితే వేయకూడదండి. ఇంకా వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. పిండి చూడండి ఇలా ఫ్లఫీగా వడలు రావాలంటే ఇలా కొద్దిగా వాటర్లో వేసామనుకోండి, ఆ పిండి పైకి తేలినట్టయితే మనకైతే వడలు పర్ఫెక్ట్గా వస్తాయని అర్థం. ఇలా వేసుకొని చూడాలి. ఇక పిండిలోకి అయితే కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పిండిని అయితే కొద్దిగా ఇలా బీట్ చేసుకుంటే మనకైతే వడలు మంచిగా పొంగుతాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మనం కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈలోపు అయితే ఇక్కడ నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ కోసం అయితే పల్లీలును పచ్చిమిర్చి ఫస్టే వేయించి పెట్టుకున్నాను. ఇక్కడైతే అందులోకి కొంచెం పుట్నాలు వేసి ఇలా కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇక్కడైతే పోపు కూడా పెడుతున్నాను ఈరోజు. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే వడలు అయితే వేద్దాం. ఇక్కడ ఆయిల్ వేడైందో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ అయితే ఆయిల్ అయితే వేడైందండి. వేడైన తర్వాత ఇప్పుడైతే నేను కొన్ని వడలు అయితే వేసాను. వాటిని అయితే ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ వడలను అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా మరికొన్ని వడలు చేత్తో వేసుకుంటే సరిపోతుంది. నాకైతే చేత్తో వేయడం అలవాటు కాబట్టి నేను చేత్తోనే వేస్తున్నాను. ఇంకా స్టెయినర్ తెచ్చి పెట్టుకున్నాను కానీ దాంతోనైతే వేయలేదండి, చేత్తోనే వేస్తున్నాను. ఇలా నాకైతే ఇది అలవాటు కాబట్టి వేస్తున్నాను. వేయడం రాని వాళ్ళు స్టెయినర్తో వేసిన మంచిగా వస్తాయండి. లేదంటే క్లాత్తో వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవైతే కొద్దిగా వేగాయి కదా, ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ వడలను అయితే మనం వేయించుకున్న తర్వాత వీటిని ఒక స్టెయినర్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకైతే ఆయిల్ అయితే అస్సలు పీల్చకుండా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇలా ఫ్లఫీగా వడలైతే వస్తాయండి. ఇలా వడలైతే చేస్తాను. ఇప్పుడైతే పిల్లల మందం అయితే చేశానండి. తర్వాత నేను తినేటప్పుడు చేసుకుంటాను. వడలైతే వేడి మీదనే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి అస్సలు ఆయిల్ అయితే పీల్చలేదు. మనం తుంపి చూసినా కానీ ఇలా స్మూత్గా ఉన్నాయి కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు అయితే ఈ వడలు అయితే ప్రిపేర్ చేశానండి. ఇక మధ్యాహ్నానికైతే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈరోజైతే కుక్కర్లో ప్రిపేర్ చేయటం లేదండి, ఈ బౌల్లోనే చేస్తున్నాను. ఇక్కడ 1/2 kg మటన్ తీసుకొని దాన్ని అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొంచెం మసాలా దినుసులు, కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పుదీనా, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులోకి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఇందులోనే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం. ఇప్పుడైతే మటన్కి అయితే నేను ఏం పట్టించలేదు, మామూలుగానే చేస్తున్నానండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా కడిగిన మటన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మటన్లోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనమైతే ఈ మటన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత అందులోకైతే తగినంత కారం, తగినంత సాల్ట్, తగినంత ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే 1/2 kg మటన్ కాబట్టి నేనైతే ఈ క్వాంటిటీతోనైతే వేస్తానండి. మా కారం చప్పగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా వేస్తున్నాను. వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంక ఇది మగ్గేలోపు అయితే ఇక్కడైతే కొబ్బరి అయితే నేను రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఎండు కొబ్బరి కుడుకనైతే ఇలా మనం గీరుకుంటే సరిపోతుంది. లేకపోతే మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే రెడీ అవుతుందండి. ఈరోజు అయితే నేను ఇలా చేస్తున్నాను. ఇలా గీరిన తర్వాత కొబ్బరి పొడిని అయితే ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం చిక్కగా వస్తుంది కాబట్టి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకి తగినంత వాటర్ వేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ అయితే. ఇక్కడ మటన్ కర్రీ ఉడికిందో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ మటన్ కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే మా ఫ్రెండు కొద్దిగా అయితే గోరింటాకు అయితే ఇచ్చారండి. ఆషాఢ మాసం కదా, అందుకోసమనే ఆమెనైతే ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిందంట. దాన్ని అయితే ఇప్పుడు నేను తెంపుతున్నాను. ఇక్కడైతే ఇలా మండలుగానే కోసుకొచ్చిందండి ఆమె. అయితే నాకు ఇచ్చింది. ఈరోజైతే మిక్సీ పట్టి పెట్టుకుందామని నేను ఇలా అయితే ఇదైతే రుబ్బుతున్నాను. ఒకవేళ పెట్టుకోకపోతే అయితే మంచిగా జుట్టుకు అయితే పెట్టుకుంటానండి. కొద్దిగా ఇది ఎండబెట్టి ఇదివరకు కూడా నేను వీడియోలో చూపించాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇక్కడ పిల్లలతో ముచ్చట పెట్టుకుంటూ టీవీ చూసుకుంటూ అయితే నేను ఇలా అయితే మండలాన్ని రిబ్బేస్తున్నాను. ఇలా రిబ్బిన తర్వాత దీన్ని అయితే నేను స్టోర్ చేసుకుంటానండి. ఇది ఆరబోసి లేదంటే పచ్చిదే మిక్సీ పట్టి చేతికి పెట్టుకుంటాను. ఇక పచ్చిది అయితే తలకు పెట్టుకోనండి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి చల్లగా జలుబు అవుతుంది. అందుకోసమనే ఇలా తెంపైతే పెడుతున్నాను. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.